అందరికీ నమస్తే. ఈ రోజు నేను మీకు 1 కేజీ చికెన్ తో గోంగూర చికెన్ నిలవ పచ్చడి చేసి చూపిస్తానండి. పక్కా కొలతలతో. ఇది పక్కాగా 6 నెలలు నిలవ ఉంటది. మంచి టేస్ట్ ఉంటది. మీరు కూడా ఇంట్లో నేను చేసిన విధంగా చేసుకుంటే మంచి గోంగూర చికెన్ నిలవ పచ్చడి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, చికెన్ కడుక్కుందాం, గోంగూర ఒలుసుకుందాం, పచ్చడి చేసేద్దాం. ఓకే, ఇది కేజీ బోన్లెస్ చికెన్ అండి. చూసారా, ముక్క చూసారండి. మీరు కూడా ఈ సైజులో కొట్టించుకుంటే బాగుంటుంది అనమాట. ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాం. ఇప్పుడు ఈ కేజీ చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం అండి. దానికి గాను 1/2 చెంచా పసుపు, 2 చెంచాలు ఉప్పు, 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని బాగా కలిపేసుకొని ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక మసాలా పొడి తయారు చేసుకోవాలి. దానికి ఏం కావాలి, ఇక్కడ అన్ని పదార్థాలు చూపిస్తారండి. 1/2 చెంచా మెంతులు, 10 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 యాలకులు, 2 చెంచాలు ఆవాలు, 4 చెంచాలు ధనియాలు, అలాగే 1 చెంచా జీలకర్ర. ఇవన్నీ దోరగా వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, దినుసులు వేయించుకోవడానికి కళాయి పెట్టుకుందామండి. ముందుగా ధనియాలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మిగతా దినుసులు అన్నీ వేసుకొని మాడిపోకుండా దోరగా సన్న మంట మీద వేయించుకోవాలండి. మీకు ఈ వేయించేటప్పుడు కమ్మని వాసన వస్తుందండి. అప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. చూసారండి, వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకే, మసాలా పొడి రెడీ అండి. ఇప్పుడు గోంగూర పేస్ట్ రెడీ చేసుకుందాం. కేజీ చికెన్కి నేను 5 చిన్న కట్టల ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఎర్ర గోంగూర అయితే పులుపు బాగుంటుంది అనమాట, మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒలుసుకొని శుభ్రంగా కడుక్కొని పేస్ట్ లెక్క తయారు చేసుకోవాలి. ఓకే, నేను 5 కట్టల గోంగూర తీసుకున్నాను కదండి. మనం 1 కేజీ చికెన్కి 100 గ్రాముల పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ ఈ 5 కట్టల కనుక ఎక్కువైనా కానీ తూకం పెట్టుకుని 100 గ్రాముల పేస్టే చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. ఓకే, మిగతాది ఏం చేయాలి బాబాయ్ అని అడుగుతారా? మిగతా దాంట్లో వేడివేడి అన్నంలో 1 చెంచా నెయ్యి వేసుకుని లాగిచ్చేయండి. అంతే, సింపుల్గా కడుపులోకి వెళ్ళిపోతుంది పుల్లగా. ఓకే, గోంగూర మాత్రం ఇలా కాడలు లేకుండా ఒలుసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి కడిగేసుకుందాం. ఇవన్నీ ఇలా ఒలిసేసుకున్న తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కుండ పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే గోంగూర వేసేసుకుందాం. గోంగూర వేసుకుని వెంటనే మూత పెట్టేసి అలా వదిలేద్దామండి 1 2 నిమిషాలు. చూసారండి, గోంగూర అంతా మెత్తగా మగ్గింది. ఈ విధంగా మగ్గాక కిందకి దింపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లెక్క రుబ్బుకుని తీసేసుకోవాలి. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ,
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. చూసారండి, ఈ విధంగా పేస్ట్ కావాలన్నమాట. మసాలా పొడి రెడీ, గోంగూర పేస్ట్ కూడా రెడీ కదండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి కడాయి పెట్టుకొని 650 ml నూనె పోసుకుందామండి. నూనె వేడెక్కగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక వాయి వేసుకుందామండి. ఈ చికెన్లో ఉన్న నీరంతా ఆవిరైపోయి చికెన్ ముక్కలో పచ్చిదనం అనేది లేకుండా బాగా వేగాలన్నమాట. అలా వేగితేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి అన్నమాట. ఓకే, చూసారండి, చికెన్ ముక్క ఈ రంగు రావాలి. ఈ రంగు వస్తే పర్ఫెక్ట్గా వేగినట్టు అన్నమాట. ఇదిగో ముక్క చూసారా, ముక్క తెంపితే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకో వాయి వేసేసుకుందాం. రెండో వాయి కూడా వేగిందండి, తీసేసుకుందాం. రైట్, ఇప్పుడు ఇదే నూనెలో 4 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. దీన్ని 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు వేసుకుందాం. ముందుగా మనం మ్యారినేషన్లో 2 చెంచాలు ఉప్పు వేసామండి. ఇప్పుడు 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. వెంటనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి 1 నిమిషం పాటు. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి మొత్తం వేసేసుకుందాం. దీన్ని 1 నిమిషం పాటు అలా కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కలుపుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కిందకి దింపేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాకే నిమ్మకాయ, కారం, గోంగూర పేస్ట్ 3 కలుపుకుందామండి. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు 4 నిమ్మకాయలు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో 5 చెంచాల కారం వేసుకుందామండి. కోసుకున్న 4 నిమ్మకాయలు పిండి వేసుకుందాం. అలాగే 100 గ్రాములు గోంగూర పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారండి, మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 20 వెల్లుల్లిపాయ రబ్బర్ కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాం. ఓకే, రైట్ అండి, అయిపోయింది మన గోంగూర చికెన్ నిలవ పచ్చడి రెడీ. నేనైతే దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరైతే దీన్ని ఒక జార్లోకి తీసుకుని చక్కగా మూత పెట్టుకుని స్టోర్ చేసుకోండి. గోంగూర చికెన్ పచ్చడి మీద నూనె మాత్రం నిలవ ఉండాలి. నూనె మాత్రం ఏ మాత్రం తగ్గినా ముక్కలు పైకి వచ్చినా బూజు పడతాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, రుచి మామూలుగా లేదండి. గోంగూర పచ్చడి రుచి సూపర్ టేస్ట్. చూసారండి, ముక్క ఎలా తెంపగానే ఎలా తెగుతుందో.
ముక్క నములుతుంటే ఉందండి గోంగూర ఫ్లేవరు, చికెన్ ఫ్లేవరు సూపర్ అండి. మంచి కాంబినేషన్ అండి. గోంగూర దేంట్లో వేసినా చాలా బాగుంటుందండి. ఈ గోంగూర చికెన్ పచ్చడి మాత్రం సూపర్. జంపర్ మే బంపర్. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. బాయ్.